3 BHKలో మనం ఇప్పుడు పూజా రూమ్ గురించి మాట్లాడుకుందాము. మనం పూజా రూమ్ దగ్గర ఉన్నాం. పూజా రూమ్ చూస్తే కనుక ఏదైతే బిల్డర్ మనకు ఒక 5 feet లాంగ్ పూజా రూమ్ డెడికేటెడ్గా స్పేస్ ఇచ్చారు. సో మనం ఏం చేసామంటే టు ద రైట్ సైడ్ మనం పూజా సామాగ్రిని స్టోర్ చేసుకోవడం కోసం 2 లాంగ్ షటర్స్ అనే ప్రొవిజన్ ఇచ్చాము విత్ సఫిషియెంట్ షెల్ఫ్స్. అండ్ పూజా రూమ్ కూడా మనం ఏం చేసామంటే దీన్ని పూజాని కస్టమర్ స్టాండింగ్ పొజిషన్లో అడిగారు పూజా రూమ్ అనే రిక్వైర్మెంట్ని. సో దాన్ని మనం ఏం చేసాము బాటమ్ అంతా కూడా స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చాము. బాటమ్ 2 షటర్స్ అండ్ 2 డ్రావర్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఎక్స్టెండెడ్ కీబోర్డ్ ట్రే అనేది ఒకటి ఇచ్చాము. అండ్ తర్వాత దీన్ని కూడా మనం 3 steps కింద క్రియేట్ చేసి అండ్ బ్యాక్ స్లాష్ అనేది మనం మొత్తం కూడా గ్లాస్తో ఈ లోటస్ డిజైన్ మనం తీసుకున్నాం. ఏదైతే ఇదే సేమ్ కైండ్ ఆఫ్ డిజైన్ మనం బ్యాక్ డ్రాప్లో కూడా యూస్ చేసాం. ఈ పిచ్ బై ఆర్ట్ వాల్ పేపర్లో కూడా ఈ ఏరియాని మొత్తం ఎలివేట్ చేయడం కోసం బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ ఆ తర్వాత ఈ పూజా రూమ్లో కూడా చూస్తే టాప్ మనము ఒక చిన్న లెజ్ ప్రొవైడ్ చేసి దానికి లైట్ ప్రొవిజన్ ఇచ్చాం. అండ్ టాప్లో శంకుచక్ర నామం యొక్క వుడెన్ పీసెస్ అనేవి మనము ప్రొవైడ్ చేసాం. అండ్ దీంట్లో కూడా స్టార్టింగ్ చూస్తే ఒక ఆర్చ్ అనేది ప్రొవిజన్ ఇచ్చాము. ఈ ఏరియాకి కూడా ఎంట్రన్స్కి విత్ 3 spotlights.